పక్షి మాత్రమే కాదు, దశాబ్దాలుగా స్వేచ్ఛ కోసం బ్రిటిష్ సామ్రాజ్యపు పంజరంలో మగ్గిపోతున్న నా భారతదేశం. అవును, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో నూతన సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్న నా భారతదేశం. ఎక్కడికి పోతున్నావురా కుక్క? పంటలు అమ్మటానికి దొరా? వీడికి తెలీదా? పంటలు పండితే అమ్మటాలు లేవు, మా గవర్నమెంట్ కి పంపాలి, మేము ఇచ్చిన దానితో సరిపెట్టుకోవాలి. మా పంట పైన మీ పెత్తనం ఏంటి? మా పంట మా సొంతం. You bloody Indians, you should know one thing. ఇక్కడ ఖాళీ మా సొంతం, భూమి మా సొంతం. ఆ మాటకొస్తే పంచభూతాలు మా సొంతం, వాటితో పండే పంటలు కూడా మా సొంతమేరా బానిస కుక్కల్లారా. Go get the bags. ఈ బానిస బ్రతుకులు మార్చడానికి ఎవ్వరూ లేరా? కావాలా పిల్ల కుక్కల్లారా? నువ్వు పండించావా లేదా నీ అమ్మ పండించావా? యు బ్లడీ ఇండియన్ రాస్కల్, మమ్మల్ని అడ్డుకుంటావా? నీకు చేతులున్నవి మా ఒళ్ళు పట్టడానికి, మా కాళ్ళు మొక్కటానికి, అంతేకాని మా మీద ఎత్తటానికి కాదు రామరాజు. ఎత్తుతారు రా, ఎత్తుతారు. నవమాసాలు మోసి పేగు తెంచుకొని కన్నా పసిబిడ్డ మీద మీలాంటి వాళ్ళు చేయి వేసినప్పుడు, పస్తులుండి కన్ని బిడ్డలా చూసుకున్న పంటని మీలాంటి వాళ్ళు ఆక్రమించినప్పుడు నా చెయ్యే కాదురా, పండి ముసలాడి చేతులైనా పడుగులెత్తుతాయి, పసి పిల్లాడి చేతులైనా పంజాలు చూస్తాయి. యువర్ డ్రీమ్స్ ఆర్ హై ఆన్ యువర్ పీపుల్, దే ఆర్ ఆల్ అవర్ బ్రిటిష్ స్లేవ్స్. నువ్వు నాలుగు ఖాళీ మాటలు చెప్పగానే తిరగబడతారా? బ్రిటిష్ గవర్నమెంట్ ని కూల్చివేస్తారా? Shoot him! ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన స్వేచ్ఛ కోసం ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ పోరాటం ఆగలేదు, మరొక ప్రాణంతో ఆరంభమైంది. మా ఇంటి పన్ను ఎప్పుడో కట్టేశాం దొరా, మమ్మల్ని వదిలిపెట్టండి దొరా. నీ ఇంటి పన్ను కట్టావు కానీ నా ఒంటి పనులు మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నారు దొరా? నీ పన్ను నువ్వు కట్టావు కానీ నా ఒంటి పన్ను నీ కూతురు కడుతుంది. Go get the girl. బిడ్డని కాపాడే వాళ్ళు లేరా? ఆడటానికి మమ్మల్ని చంపే ధైర్యమా? మా కాళ్ళ కింద బ్రతికే బానిస కుక్కలు మీరు. యు బ్లడీ డాగ్స్. ఎవరా కుక్కలు? ఏమన్నా నీ కాళ్ళ కింద బతకాలా? సరిగ్గా చూడరా, ఎవరు కాలు కింద ఎవరున్నారు? మా భారతదేశ గడ్డపై ఆడపిల్లలంటే అలస అనుకున్నావా? ఒక్కసారి ఎదురు తిరిగారంటే ఆది పరాశక్తులు అవుతాం రా. మన బానిస సంఖ్యలు తెంచటానికి, మన తలరాతలు మార్చటానికి మన భూమి ఒడిలో నుంచి పుట్టుకొచ్చిన మరో వీరుడు. ఈసారి మనం ఇచ్చే సమాధానం వీళ్ళకి చాలా గట్టిగా వినిపించాలి. ఇన్క్లాబ్ జిందాబాద్, ఇన్క్లాబ్ జిందాబాద్. What the hell is this inqilab? మీ అన్యాయాన్ని ఎదిరించడానికి, మీ అరాచకాన్ని అణిచివేయడానికి, మీ రాక్షస పాలనని అంతం చేయడానికి పుట్టిందేనా ఈ ఇన్qilab? మా రక్తాన్ని చిందించి, మా సామ్రాజ్యాన్ని సాధించి, మా హక్కుల పోరాటాన్ని జయించడానికి చేస్తున్న యుద్ధమేనా ఈ ఇన్qilab? నేను చనిపోతే ఇన్qilab ఆగిపోతుంది అనుకుంటున్నారేమో. నా చావుకి ఇది ప్రారంభం.
నిలబడడానికి ఎంతో మంది యువకులకు స్ఫూర్తినిచ్చి ఒక గొప్ప సైన్యాన్ని నిర్మించిన మరో యోధుడు. ఎంత ధైర్యం రా మీకు? మా బ్రిటిష్ గవర్నమెంట్ కే ఎదురు తిరుగుతారా? ఎవరిని చూసుకోనిరా ఈ ధైర్యం? చెప్పకపోతే ఇక్కడే చంపేస్తాం. వందే మాతరం. మాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు రా. ఇప్పుడు చెప్పండి రా, వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం. కంటి ముందు చావు కనబడుతున్నా, గుండెల్లో గుణపం దింపుతున్నా మా గొంతు నుండి వచ్చేది ఒకటే మాట, వందే మాతరం. మీలాగా ప్రాణ భయంతో దేశద్రోహం చెయ్యంరా. तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा.